కుకట్పల్లిలో వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిజాంపేట్లోని నివాసం ఉంటున్న దీపిక ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అయితే భర్త వేణుగోపాల్ వరకట్న వేధింపులే తాళలేక ఆత్మహత్య చేసుకుందని దీని గురించి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీపిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు భర్త వేణుగోపాల్ అత్తమామలపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ శ్రీనివాసరావు వెల్లడించారు. నిన్న కేపీహెచ్బిలో ఒక కంప్లైంట్ ఇచ్చాడు. వాళ్ళ పాప దీపిక ఏజ్ 27 ఇయర్స్, కేపీహెచ్బి కాలనీలో హౌస్ వైఫ్గా ఉంటుంది. వాళ్ళకు మ్యారేజ్ అయ్యి 6.5 ఇయర్స్ అవుతున్నది. భర్త తరచుగా అత్తమామలు వరకట్నం తీసుకురాలేదని, ల్యాండ్ పేపర్లు వీళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేపియమని వేధింపులకు గురి చేస్తూ, ఆ అమ్మాయి ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు కూడా వాళ్ళ ఇంటికి పంపించేశారు. తండ్రి గారి దగ్గర 22 మంత్స్ ఉన్న తర్వాత పెద్దల సమక్షంలో కుదిరించుకొని మళ్ళా కేపీహెచ్బి తిరిగి భర్త తన ఇంటికి తీసుకొని వచ్చిండు. అయినా కూడా వేధింపులు కంటిన్యూ అవుతున్నాయి. తాళలేక ఆమె ఊరేసుకొని చనిపోయినది. అత్త మామ భర్తపై కేసు నమోదు చేసినాం, రిమాండ్ చేస్తాం.